భద్రాచలంలో ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా చేనేత పట్టు వస్త్రాలను నేస్తున్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో కళాకారులు హైదరాబాద్ నుంచి చేనేత మగ్గాల్ని తెచ్చి రామదాసు ధ్యాన మందిరంలో పోచంపల్లి పట్టు వస్త్రాల్ని నేస్తున్నారు. సీతమ్మకు వివిధ రంగులతో కూడిన పట్టు చీరలు, రామలక్ష్మణులకు పంచె, కండువాలను తయారు చేస్తున్నారు. తొలి రోజు పట్టు వస్త్రాలు తయారు చేసే కార్యక్రమాన్ని ఆలయ ఈవో రమాదేవి పూజలు చేసి ప్రారంభించారు. ప్రత్యేకంగా పట్టు దారాలు తెచ్చి నిష్ఠతో పట్టు వస్త్రాన్ని గత 5 ఏళ్లుగా రూపొందించి అందిస్తున్నట్లు ఎస్ఎస్ జయరాజు తెలిపారు. కళ్యాణోత్సవం పట్టాభిషేకానికి తయారు చేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో మా చేనేత కళాకారుల బృందంతో నిష్ఠతోటి వస్త్రాలను తయారు చేసి ప్రతి సంవత్సరము సాంప్రదాయబద్ధంగా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖ వారి అనుమతితో మొత్తం 4800 పోగులతోటి 5 రంగుల్లో ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క చీరలను తయారు చేసి 2 చీరలు 6 పంచలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కళాకారునికి ఆ యొక్క స్వామివారి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.